వెల్కమ్ టు శివబీష్ ఛానల్. ఈరోజు మనము శ్రీ యాగంటి క్షేత్రం గురించి అయితే తెలుసుకుందాం. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా బనగానపల్లి సమీపంలో ప్రసిద్ధి క్షేత్రం శ్రీ యాగంట ఉమామహేశ్వర స్వామి దేవాలయం. ప్రకృతి సౌందర్యాలతో, పర్వతాలతో, గుహలతో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం ఎంతో పవిత్రమైనది. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యపు రాజులు నిర్మించారు. ముఖ్యంగా హరహర బుక్కరాయలు మరియు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం అనేది మరింత అభివృద్ధి చెందింది. యాగంటి ఆలయంలో ప్రధానంగా ఉమామహేశ్వర స్వామి దర్శనం లభిస్తుంది. సాధారణంగా శివాలయాల్లో శివలింగం ఉంటుంది, కానీ యాగంటిలో మాత్రం పార్వతీదేవితో కలిసి శివుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఇది చాలా అరుదైన విషయం. ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత యాగంటి బసవయ్య అని కూడా చెప్పొచ్చు, నంది అన్నమాట. ఈ ఆలయం ముందు ఉన్న నంది విగ్రహం ప్రతి సంవత్సరం కొద్దిగా పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. పురావస్తు శాఖ కూడా ఇది కొంచెంగా పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఒకప్పుడు భక్తులు నంది చుట్టూ ప్రదక్షిణ చేసేవారంట, చేయగలిగేంత స్పేస్ ఉండింది. కానీ ఇప్పుడు అది చాలా పెద్దగా మారిపోయిందనమాట. అక్కడ మనం ఇప్పుడైతే ప్రదక్షిణ చేయడానికి కూడా కాదు. యాగంటి క్షేత్రంలో అగస్త్య మహర్షి గుహ, వెంకటేశ్వర స్వామి గుహ మరియు వీరభద్రేశ్వర స్వామి గుహ వంటి పుణ్య గుహలు ఉన్నాయి. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేశారని చెబుతున్నారు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే యాగంట ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణి కొలను. ఈ పుష్కరిణిలో నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. కొండ లోపల నుంచి సహజంగా నీరు వచ్చి ఈ కొలంలో అయితే చేరుతుంది. యాగంటి గురించి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో కూడా ఒక ప్రవచనం అనేది చెప్పడం జరిగింది. భవిష్యత్తులో యాగంటి బసవయ్య లేచి గర్జిస్తాడని ఆయన చెప్పారు. ప్రకృతి మధ్యలో ఉన్న యాగంటి క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుంది. ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో ఇక్కడ భారీగా భక్తులు చేరి స్వామి దర్శనం అయితే చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత పవిత్రమైన శివక్షేత్రాలలో యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న వారికి శివుని ఆశీర్వాదం లభిస్తుందని భక్తులైతే నమ్ముతుంటారు. నీళ్ళు ఆడిస్తున్నాడా?
ఇప్పుడు చూడు తీస్తాను రాను. అన్నీ ఉన్నాయా లేవా దాని దగ్గర నెంబర్ లేదు మా దీన్ని చూస్తే శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆశీర్వచనం మా ప్రత్యేక విధానం శ్రీ ఉమా